అండాల ఫ్రీజింగ్ గురించి విన్నారా? దీన్ని మీరు ఎగ్ ఫ్రీజింగ్ అని మామూలుగా వినుంటారు. సోషల్ మీడియాలో చాలా మంది యాక్ట్రెసెస్, చాలా మంది ఇండిపెండెంట్ విమెన్, వర్కింగ్ విమెన్ మాట్లాడుతున్నారు దీని గురించి. ఎగ్ ఫ్రీజింగ్ ని లేదా అండాల ఫ్రీజింగ్ ని మా సైంటిఫిక్ టర్మినాలజీలో చూస్తే, వర్డ్స్ లో చూస్తే ఊసైట్ విట్రిఫికేషన్ అంటారు. దీన్ని ఒక స్పెషల్ పద్ధతి ద్వారా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది లిక్విడ్ నైట్రోజన్ అనే సొల్యూషన్ లో. -196 లో దీన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు చేయించుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు చేయించుకోవాలి కన్నా ఎందుకు చేయించుకుంటారు అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. దీని గురించి తెలుసుకోండి. దీన్ని 2 కారణాల్లో డివైడ్ చేద్దాము. ఒకటేమో సోషల్ ఫ్రీజింగ్, రెండోది మెడికల్ ఫ్రీజింగ్. సో సోషల్ ఫ్రీజింగ్ లో చదువుకోవాలని, లేదా ఇంకొన్ని రోజులు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చాక, అంటే డబ్బులు ఇంకొంచెం సేవ్ అయ్యాక పిల్లలకి అందామని, లేదా కెరియర్ కోసం ఏదైనా విషయాలు ఉన్నాయనుకోండి, లేదా సరైన పార్ట్నర్ దొరకలేదు, సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా చూద్దాం అనుకునే వాళ్ళు సోషల్ రీజన్స్ వల్ల, అంటే వాళ్ళకి మెడికల్ గా ఏం కండిషన్స్ లేవు, బట్ సోషల్ రీజన్స్ కోసం వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటారు. ఇది కూడా ఓకేనే. చాలా మంది ఇప్పుడు మీరు వినే ఉంటారు, కంపెనీస్ కూడా, ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వాళ్ళ ఫీమేల్ ఎంప్లాయీస్ కి ఇది ఎంకరేజ్ చేస్తారు. ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి, చక్కగా పని చేసుకోండి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా పిల్లలు కనండి అని.